హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు కార్జం కందనకాయలు, అదే లివర్ గిజర్డ్ అంటారు కదండి, వాటి కూర చేస్తున్నాను. అందుకోసం నేను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా చేయాలో చూసే ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర చేయటం కోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలకు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చేయటం కోసం బాండీలో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇట్లా ఇవి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగాక ఇందులో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇట్లా సాల్ట్ వేసుకొని ఒకసారి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు వేయించితే సరిపోతుంది. ఇట్లా ఆనియన్స్ కొంచెం కలర్ మారాక ఇందాక కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అట్లాగే ఇందులో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా వేపుకొని ఇందులో కొంచెం 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా మొత్తం అంతా వేగినాక ఇందాక కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా లివరు, కార్జం ముక్కలు, అవి కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలిసేదాకా కలిపినాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇట్లా స్టార్టింగ్లోనే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కొంచెం టేస్ట్ బాగుంటుంది, అంటే నీసు వాసన అనేది పోతుంది పసుపు ఉప్పు వేసుకోవటం వల్ల. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే మొత్తం అంతా చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న సైజు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా కలుపుకోవాలి.
ఇట్లా మొత్తం అంతా కలిపినాక మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా మొత్తం అంతా ఎట్లా ఉడికిపోయిందో. మనం ఇందులో కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ వల్లే మొత్తం అంతా ఉడికిపోయింది, గ్రేవీ టైప్ వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా మొత్తం అంతా కలిసిన తర్వాత కారం వేసుకోవాలి. ఇందులో మీరు కొంచెం ఎక్కువ తినే పని అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం నా కారం స్పైసీగా ఉంటుంది, అందుకని 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో నేను వాటర్ ఏమీ వేయట్లేదండి, ఇట్లాగే వేసుకుంటున్నాను. ఇది ఫ్రైలా కాదు, అటు మరీ గ్రేవీగా పులుసులాగా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా వేసుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటున్నాను కొంచెము. ఇది ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకున్నాను, బయట తెచ్చుకొని ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకరోజు చూపిస్తానండి మసాలాలు కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది, ఒక వీడియోలో చూపిస్తాను మీకు. మొత్తం అంతా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే కాడ్యం కందనకాయల కూర. నేనైతే మాత్రం కూర ఉడికేటప్పుడే తినేస్తాను, కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఉడికిన తర్వాత ప్లేట్లో వేసుకొని తినేస్తానండి నేను ఉడుకుతున్నప్పుడే. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ. ఇప్పుడు నేను ఇందులో ముక్కలు తీసుకొని టేస్ట్ చేసేస్తున్నాను. నాకైతే నోరు ఊరిపోతుంది, అందుకే వేసుకొని వెంటనే తినేస్తున్నాను. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఎట్లా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి నేను ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాను వేడివేడిగా. నాకైతే నోరు ఊరిపోతుంది, అందుకని చెప్పి తినేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.